ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, గణపతి నవరాత్రుల సందర్భంగా విఘ్నరాజ గణపతి యొక్క ఆరాధన ఈరోజు ఉత్తమ ప్రయోజనాల్ని ఫలితాలని కలిగిస్తుంది. మరి 12 రాశుల వారు ఈరోజు విఘ్నరాజ గణపతిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు అక్షర గణపతి యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత ఏమిటో శ్రీ గణేశం అంశంలో పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ దుర్ముఖినామ సంవత్సరం భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ ఏకాదశి, చాలా పర్వదినం. దీన్నే పరివర్తన ఏకాదశి అంటాం. శయన ఏకాదశి రోజున నిద్రించినటువంటి మహావిష్ణువు ఈరోజు క్షీర సాగరంలో ఎడమ నుంచి కుడివైపుకు తిరగటం దీని యొక్క ప్రత్యేకత. ఈరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, విష్ణు సహస్రనామ పారాయణ, గణపతి యొక్క ఉపాసన, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, గోసేవ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. ఈరోజు వారం ఇందువారం లేదా సోమవారం, చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. ఈరోజు చేపట్టేటువంటి మహావిష్ణువు యొక్క ఆరాధన, స్మరణ ద్వారా చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, అనంతరం ఉత్తరాషాఢ. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి రవి యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రవి యొక్క స్థితి సింహక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి అయినప్పటికీ బుధుడు యొక్క యుతి ఉంది. బుధుడు యొక్క యుతి అనుకూలత అయినప్పటికీ రాహు యొక్క యుతి ప్రతికూలతని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి సూర్యజపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం సహకరిస్తాయి. ఈరోజు భాద్రపద శుద్ధ ఏకాదశి, పరివర్తన ఏకాదశి. ఈరోజు విష్ణు స్మరణ ఉత్తమ ఫలితాలని కలిగిస్తుంది, గ్రహపీడను తొలగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. గమ పసని పమగ సగస, పమగ సని కని సగమప. ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. నాదించినిదే నారదాదులచే, నాదించినిదే నారదాదులచే, వీధి వీధులనే విష్ణు కథ. 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటే, చేదు అనుభవాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని క్రమక్రమంగా దూరం చేసుకోగలుగుతారు. ప్రయాణాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత తప్పనిసరి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో పారిశ్రామిక రంగం వారికి ఊరట లభిస్తుంది. నూతన కార్యక్రమాల్ని వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. విద్యార్థులకి ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి, శత్రుభీతి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మేషరాశి వారు విఘ్నరాజ గణపతిని ఎర్రగన్నేరు పూలతో పూజించి ఉండ్రాళ్ళు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక, శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అసహన పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి మార్పులకి చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి.
ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కూడా పెంచుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి మెరుగైనటువంటి మార్పులు కలిసి వస్తాయి. వృత్తిపరంగా ఆనందం లభిస్తుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు మహిళలకు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు విఘ్నరాజ గణపతిని చామంతులతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాన్ని వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. రాజకీయ వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. రాజకీయపరమైనటువంటి వృద్ధి రాజకీయ రంగం వారికి బలాన్ని పెంచుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా మహిళలు చేపట్టగలుగుతారు. ఆర్థిక అసహనం క్రీడారంగం వారికి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. న్యాయవాద వృత్తి వారికి కోర్టుపరమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా మిథున రాశి వారు ఈ రోజు విఘ్నరాజ గణపతిని బిల్వదళాలతో పూజించి కుడుములు నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రు భీతి పోతుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లలపై శ్రద్ధ తప్పనిసరి. శత్రు భీతి పెరుగుతుంది. కార్యాచరణ విషయంలో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో విస్మయాలు ఏర్పడతాయి. నూతన బాధ్యతల్ని వెంటనే స్వీకరించలేకపోతారు. ఆర్థిక సంబంధిత కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారు ఆర్థిక వ్యవహారాలు అతి జోక్యం ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో మహిళలకు చిరు సమస్యలు కొనసాగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు కూడా తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు విఘ్నరాజ గణపతిని మల్లెపూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక బలాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యాచరణ ఫలిస్తుంది. నూతన బాధ్యతల్ని వేగవంతంగా స్వీకరించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆగిపోయినటువంటి కార్యక్రమాన్ని పునఃప్రారంభించగలుగుతారు. బాధ్యతతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. కార్యదీక్ష పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి దక్కుతాయి. వ్యాపార రంగంలో మెరుగైనటువంటి మార్పులు వ్యాపార రంగం వారు చవిచూస్తారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మహిళలు ప్రగతి సాధించగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు సింహరాశి వారు విఘ్నరాజ గణపతిని గులాబీలతో పూజించి చెరుకు ముక్కలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభదాయకం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు క్రమక్రమంగా సాధించగలుగుతారు. నూతన ఆలోచన సంపత్తి ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు వృత్తిపరంగా సంతోషాన్ని పెంచుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. పోటీని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా క్రీడారంగం వారికి అభివృద్ధి గోచరిస్తుంది. విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు కన్యా రాశి వారు విఘ్నరాజ గణపతిని గరికతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే
ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు వేరే రకంగా కూడా తారసపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వృత్తిపరంగా బలాన్ని పెంచుతాయి. శారీరక రుగ్మతలు ప్రబలమవుతాయి. అయినప్పటికీ సంతోష వార్తల ద్వారా ఏర్పడినటువంటి బలం ద్వారా పుంజుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు ఎదుర్కోగలుగుతారు. అనుకూల పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి బలాన్ని పెంచుతాయి. శత్రు భీతి తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో న్యాయబద్ధ వృత్తి వారికి కూడా విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు తులారాశి వారు విఘ్నరాజ గణపతిని ఎర్రగన్నేరుతో పూజించి కుడుములు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కనుమరుగవుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విభేదాలు ప్రబలమవుతాయి. ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సిద్ధిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సినటువంటి సంఘటనలు విస్మయాన్ని కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత కూడా ప్రబలమవుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా సినీ రంగం వారు చేపట్టలేకపోతారు. అడ్డంకులతో కూడినటువంటి కార్యాచరణ తద్వారా అధిక ఖర్చులు ఏర్పడతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని పారిశ్రామిక రంగం వారు క్రమక్రమంగా ఎదుర్కోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు విఘ్నరాజ గణపతిని సన్నజాజులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఈతి బాధలు కనుమరుగవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. రుణ ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. గతంలో చేసినటువంటి ప్రతికూల పరిస్థితులు ఇప్పుడు ప్రబలమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తప్పనిసరి. బాధ్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే వ్యాపార రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. మోసపూరిత వాతావరణం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలు వెలుగులోకి వస్తాయి. అసహనాన్ని పెంచుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత వైద్య వృత్తి వారికి ఊరట కలిగిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తప్పనిసరి. మహిళలు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు గృహపరంగా సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు విఘ్నరాజ గణపతిని ఎర్ర మందారాలతో పూజించి జామి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. నూతన అవకాశాలు అన్ని రంగాల వారికి దక్కుతాయి. అదృష్ట సంఘటనని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంచుతాయి. ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఏర్పడతాయి. నూతన కార్యక్రమాల ద్వారా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంచుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలకు తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు విద్యార్థులకి శోభను పెంచుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మకర రాశి వారు విఘ్నరాజ గణపతిని బిల్వదళాలతో పూజించి చెరుకు ముక్కలు నైవేద్యంగా నివేదించడం ద్వారా విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక అభివృద్ధి గోచరిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. అవమానకర సంఘటనల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యుల మధ్య చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాలు పనికిరావు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారికి తప్పనిసరి.
ఆర్థిక ఆందోళన పరిస్థితులు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు క్రీడారంగం వారికి కొంతవరకు ఉపకరిస్తాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూల పరిస్థితులు వృత్తిలో తారసపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు విఘ్నరాజ గణపతిని ఎర్రగన్నేరు పూలతో పూజించి అరటి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది, ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ఆనందకర సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. శత్రువులు మిత్రులవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి ఉపకరిస్తాయి, బలాన్ని పెంచుతాయి. వ్యాపార అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. విద్యార్థులకి ఉన్నతికై చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా ఈరోజు మీనరాశి వారు విఘ్నరాజ గణపతిని గులాబీలతో పూజించి చెరుకు ముక్కలు నైవేద్యంగా నివేదించడం ద్వారా సఖ్యత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభదాయకం. జయ 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 శ్రీ సురగణనాథ, జయ హో విఘ్న వినాయక దేవా. గణపతి స్వరూపాలలో అక్షర గణపతికి చాలా ప్రాధాన్యత ఉంది. విద్యా సంబంధిత విజయాలు సాధించాలి అంటే, అలాగే జ్ఞాన సమృద్ధిని పెంపొందింపచేసుకోవాలంటే అక్షర గణపతి యొక్క కటాక్షం తప్పనిసరి. అక్షర గణపతి యొక్క ప్రత్యేకత ఏమిటో శ్రీ గణేశ వంశంలో పరిశీలిద్దాం. అక్షర గణపతి అంటే క్షరం లేని గణపతి అనే అర్థం. అది కాక అక్షర గణములకు పతి. అక్షర గణపతి ప్రాణశక్తి ఉంటేనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతాయి. తద్వారా వాక్కు మన నుండి వెలువడుతుంది. అట్టి అక్షరాలకు మాతృక ప్రణవం లేక ఓంకారం. అందులోంచే అనేక అక్షరాలు ఉత్పన్నమవుతున్నాయి, తిరిగి అందులోనే లయమవుతున్నాయి. గణపతి ఆ ప్రణవ స్వరూపుడు. గణపతిని ఏకాక్షరాయన మహాని స్తుతిస్తారు. ఓంకారం నాదములకెల్లా నాదం, వెలుగులకెల్లా ఘనమైన వెలుగు, శ్వాసలకెల్లా ప్రశ్వాస, జీవములకెల్లా జీవం. గణపతి ఓంకార స్వరూపుడే కాక దానికి అతీతమైనటువంటి వాడు. గణపతి నాదాయ నమః అని సహస్రనామాల్లో ప్రస్తుతించబడింది. శ్రీ సూక్తంలోని హస్తినాదముకు మూలాధారం. అందులో గణపతి, బృహస్పతి, బ్రహ్మణస్పతి, వాచస్పతులుంటారు. నాదమధ్య ప్రతిష్ఠాయ నమః అని కూడా గణపతి ప్రకీర్తించబడినాడు. ఈ అక్షర గణపతి యొక్క ఉపాసన ద్వారా, స్మరణ ద్వారా, పూజ ద్వారా ఉత్తమ జ్ఞానం లభిస్తుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబల రీత్యా వినాయక వాస్తుకు స్వాగతం. ఈరోజు గణేష నవరాత్రుల రీత్యా 8వ రోజు. ఈనాడు విఘ్నరాజ గణపతిని ఆరాధన చేసి తరిద్దాం. విఘ్నాలను తొలగించేటువంటి అద్భుత మూర్తి విఘ్నరాజు. అందుకనే ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆ విఘ్నరాజును ఆరాధన చేసే మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉంటాం. ఇక్కడ తొలుతన విఘ్నమస్తనుతు దుర్జటినందన నీకు మొక్కెదన్ అంటూ ప్రార్థన చేసుకునేటువంటి సాంప్రదాయం. గణేశుడు తన చేతిలోని కమల పరిమళంతో రాక్షస సైన్యాన్ని నిర్జించాడు. కమల పుష్పంపై ఆ స్వామి ఆసీనుడై చేతిలో కమలం ధరించినటువంటి గణేశుని యొక్క రూపాన్ని మనం గనక ఇంట్లో గనక ఉంచుకున్నట్లయితే విఘ్నాలన్నీ కూడాను తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం. మీరు ఇంట్లో అందంగా వినాయక విగ్రహాల్ని లేక వినాయక చిత్రపటాల్ని తగిలించుకునేటప్పుడు కమలం పైన ఆసీనుడై ఉన్నటువంటి వినాయక పటం విఘ్నాలను తొలగిస్తుంది అనేటువంటి వాస్తు శాస్త్రాన్ని
పరిగణలోకి తీసుకోండి. ఈ వాస్తుశాస్త్రరీత్యా ఈ విఘ్న గణపతి విఘ్నాల్ని తొలగించి అన్ని పనుల్ని కూడాను నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడు. అంతేకాకుండా ఈ స్వరూపం శక్తిని ఉత్పన్నం చేయగల సమర్థత కలిగి ఉంటుంది కాబట్టి దెబ్బతీసేటువంటి ఆపదలన్నీ కూడాను తొలగిపోతాయి. అనుకోని ఉపద్రవాలు పటాపంచలు చేయగల సమర్థత ఈ యొక్క విఘ్నరాజుకు ఉన్నది. మనకి వాస్తుశాస్త్రంలో తెలియకుండానే గృహాన్ని కట్టిన తరువాత మధ్యలో వచ్చినటువంటి వీధిపోట్ల ప్రభావం గృహం పైన ప్రసరింపజేస్తూ ఉంటాయి. ఈ వీధిపోటు అనేటువంటిది మానసిక అశాంతిని కలిగిస్తుంది. ఈ బాధ నుంచి నివృత్తి కలగడానికి కూడా ఈ విఘ్నరాజతత్వంలో ఉన్న వినాయకుడిని గనక ఆ వీధి శూల వచ్చి తగిలే ప్రాంతంలో గనక అలా గనక తగిలించినట్లయితే తప్పనిసరిగా సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈశాన్యం తూర్పు వీధి శూల సత్ఫలితాన్నే ఇస్తుంది, కానీ వాస్తుశాస్త్రరీత్యా ఆగ్నేయం నైరుతి వీధి పోట్లు చాలా అనర్థాల్ని కలిగిస్తాయి గృహానికి. అటువంటి ఆగ్నేయ నైరుతి వాయువ్య వీధి పోట్ల యొక్క ప్రభావం నుంచి బయల్పడటానికి ఆ యొక్క వీధిపోటు యొక్క తత్వం నుంచి రక్షింపజేసుకోవడానికి విఘ్నరాజ గణపతి కమలంలో కూర్చుని ఉన్నటువంటి గణపతి, ఆ గణపతిని గనక ఆ పోటు వచ్చేటువంటి ప్రాంతంలో గనక ఉంచినట్లయితే తప్పనిసరిగా వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి వీధిపోటు ప్రభావం నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. ఈ స్వామికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు, అరటిపండ్లు, వివిధ రకాలైన తీపి పదార్థములు స్వామికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే జీవితంలో సంభవించేటువంటి విఘ్నాల నుంచి రక్షణగా ఉండటమే కాకుండా వాస్తుశాస్త్రరీత్యా సంభవించేటువంటి వివిధ రకాలైన విఘ్నాల నుంచి కూడాను ఈయన అనుక్షణం కూడాను రక్షిస్తాడు అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అటుకులు, పాలు, బెల్లం ఈ మూడింటిని కలిపి ఈ స్వామికి నైవేద్యంగా సమర్పించి వాటిని 10 మందికి పంచటం సర్వత్రా కూడాను శుభదాయకం. అటుకులతో హోమ నిర్మాణం, అటుకులతో కూడాను విఘ్నేశ్వర స్వామి వారికి హోమాన్ని చేస్తారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ రైతులకు పంట బాగా పండాలంటే తప్పనిసరిగా ఈ వినాయక నవరాత్రుల్లో చక్కగా రైతులు కూడాను ఆ స్వామిని ఆరాధన చేసి తరించాలి. ఆయన ధాన్య గణపతిగా చక్కటి యోగవంతమైనటువంటి వర్షాన్ని, ఎలుకల బారి నుంచి రక్షణ కోసం కూడాను ఈ స్వామిని అర్చన చేసేటువంటి విధి విధానం మనకి తప్పనిసరిగా ఉంది. కమలవాసిని తత్వంలో చక్కగా ఉండేటువంటి ఆ గణపతిని మీరు అర్చన చేసి తరించండి. చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం ఇచ్చి తీరుతుంది. అంతేకాకుండా గణపతి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో గనక ఆకుపచ్చ రంగు వస్త్రంలో 7 పెసలు, 10 ధనియాలు, 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు ఉంచి మూటగట్టి ఎవరికైనా కొద్దిగా దక్షిణతో ఇచ్చినట్లయితే గణపతికి నేతితో చేసినటువంటి లడ్డూలు నివేదించి ఆలయ ప్రాంగణంలో గనక పంచిపెట్టినట్లయితే సర్వ కార్యాల్లోనూ విజయాన్ని చేకూర్చడానికి ఆస్కారం ఉంది. అందుకే గణేశ నవరాత్రుల్లో లడ్డూకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. నేతితో చేసినటువంటి లడ్డూ నివేదన
ఆ యొక్క విఘ్నరాజుకు చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మన జీవితాలలో ఆనందం, సౌఖ్యం, సర్వసంపదలు, కార్యాల్లో దిగ్విజయ ప్రాప్తి, సర్వసుఖాలు కూడాను ప్రసాదించేటువంటి ఈ విఘ్నరాజ గణపతికి హృదయపూర్వకంగా త్రికరణ శుద్ధితో ధ్యానం చేసి తరించాల్సింది ఈ యొక్క వినాయక నవరాత్రులలో ముఖ్యమైనటువంటి విధిగా ప్రతి ఒక్కరూ కూడా భావన చేసి తరించాలి. తెల్ల జిల్లేడు వేరుతో చేసినటువంటి గణపతి కుడివైపు తొండంతో ఉన్నటువంటిది మీ పూజా మందిరంలో గనక ఉంచుకొని నిత్యం గనక ఆరాధన చేసినట్లయితే దుష్టశక్తుల యొక్క ప్రభావం నుంచి బయల్పడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వినాయక వాస్తుకు సంబంధించిన మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. గణేశం గణాధిపత్యం అపర్ణాసుత అప్రమేయం వక్రతుండం ఏకదంతం ప్రణమామి విఘ్నేశ్వరం. భగవంతుని యొక్క వైభవాన్ని ఆవిష్కరించడానికి ఒక్కొక్కసారి భగవంతుడికి ఉండే బాంధవ్యాలని ఆవిష్కరిస్తూ ఉంటారు అని చెప్పి ఉన్నాను. ఇవాల్టి శ్లోకంలో అంటారు, శ్రీకాంతో మాతులో యస్య. లోకంలో ఎవరికైనా బంధుత్వం చెప్తే మొట్టమొదట దేంతో ప్రారంభం చెయ్యాలి అంటే ఫలానా వారి యొక్క కుమారుడు అని ప్రారంభం చేస్తారు. కానీ ఆ సంప్రదాయానికి విరుద్ధంగా ఈ శ్లోకం చమత్కారంగా ప్రారంభమైంది. శ్రీకాంతో మాతులో యస్య, మేనమామ సంబంధంతో మొదలుపెట్టారు. ఎవరు మేనమామ విఘ్నేశ్వరుడికి అంటే శ్రీకాంతో, శ్రీకాంతుడు అంటే శ్రీ మహావిష్ణువు. అంటే అసలు యథార్థానికి శ్లోకంలో విఘ్నేశ్వర సంబంధాన్ని మేనమామతో మొదలుపెట్టిన శ్లోక ప్రారంభం మాత్రం మేనమామ గారి భార్య అయినటువంటి అత్తతో మొదలుపెట్టారు. ఎందుచేత అంటే శ్రీ అన్నదాంతో ప్రారంభమైంది. శ్రీ అంటే లక్ష్మి, శ్రీకారంతో మొదలైంది కాబట్టి లక్ష్మీ సంబంధాన్ని చెప్తున్నారు. కానీ మీరు ఒకటి ఆలోచించండి, అసలు లోకంలో ఎక్కడైనా పోనీ మేనత్త గురించి చెప్పారంటే ఏదో కొంత అర్థం ఉంది. మేనమామ భార్యతో ఎక్కడైనా మొదలు పెడతారా? ఆ శ్లోకం మొదలు పెట్టడంలో ఉండేటటువంటి గమ్మత్తు ఏమిటంటే విఘ్నేశ్వరుని యొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తున్నారు. శ్రీతో శ్లోకం ప్రారంభమైంది అంటే ఆయన సమస్తమైనటువంటి సంపదలను ఇయ్యగలిగినటువంటి వాడు. ఆ సంపద ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది అంటే భౌతికంగా ఇక్కడ భద్రంగా ఉండడంతో ప్రారంభించి యోగము క్షేమము అనుగ్రహిస్తూ మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి ప్రయోజనమైనటువంటి మోక్షసిద్ధి వరకు ఇయ్యగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు అన్న దాన్ని ప్రతిపాదించడం కోసమని శ్రీకారంతో ప్రారంభం చేశారు. అందుకని శ్రీకాంతో మాతులో యస్య, అటువంటి లక్ష్మీ కటాక్షం ఇవ్వగలిగినటువంటి వాడు, లక్ష్మి భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు మేనమామ అయినవాడు. ఆయనకి మేనమామ ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. విఘ్నేశ్వరుని యొక్క తల్లి పార్వతీదేవి. పార్వతీదేవికి ఉన్న పేరు నారాయణి. ఆవిడ పుట్టినప్పుడు నల్లగా ఉంది కాబట్టి కాళీ అని పేరు పెట్టారు. నారాయణుని యొక్క చెల్లెలు కాబట్టి నారాయణి నల్లగా ఉంటుంది. నారాయణుడు విఘ్నేశ్వరుడికి మేనమామ కాబట్టి నువ్వు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువుని మేనమామగా పొంది ఉన్నవాడవు. బానే ఉంది. దానివల్ల ఏమిటి తత్వం ఆవిష్కరించినట్టు విఘ్నేశ్వరుడిది అంటే లోకంలో మేనమామకి మేనల్లుడి మీద ప్రీతి ఉండడం చాలా సహజమైనటువంటి విషయం. మేనమామకి మేనల్లుడి మీద అంత ప్రేమ ఉంటుంది అని శాస్త్రాలు అంటాయి. మేనమామల ముద్దు మేలైన ముద్దు, తాతలకు తా ముద్దు తాను అబ్బాయి అని మేనమామకి తాతగారికి ఉండేటటువంటి ప్రేమ అంత గొప్పగా ఉంటుందిటే. కాబట్టి విష్ణు భగవానుడికి విఘ్నేశ్వరుని యందు ప్రేమ ఉన్నది, ఆశ్చర్యమేం లేదు. కానీ అప్పుడు తత్వం ఎందుకు ఆవిష్కరింపబడుతుంది? ఆవిష్కరింపబడదు. విఘ్నేశ్వరుడికి మేనమామ పట్ల అంత అపురూపమైనటువంటి గౌరవం ఉంది. అందుకే ఎంత గౌరవం ఉన్నటువంటి వాడంటే
ఆయన ఒకప్పుడు అనుకున్నట్ట మనసులో, దక్షిణ దేశంలో ఒక్క రాజు ఉండేవాడు. మిగిలిన రాజులు ఎందరో రాజులు వచ్చారు. కారే రాజులు రాజ్యముల్ గెలువరే, గర్భోన్నతిం పొందరే, వారేరీ సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనన్ కలదే, శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై, ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవా అంటారు పోతన గారు భాగవతంలో. ఎందరో రాజులు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ దక్షిణాన ఉన్నటువంటి చాలా గొప్ప రాజు ఎవరు అంటే నటరాజు. ఆ నటరాజు ఎవరు అంటే విఘ్నేశ్వరుడికి తండ్రి పరమశివుడు. ఆయన ఒక్కడే రాజు ఉండేవాడు తప్ప రెండవ రాజు లేడు అక్కడ. అసలు మా నాన్నగారు నిజానికి ఎప్పుడూ తనలో తాను రమిస్తూ కూర్చునేటటువంటి లక్షణం ఉన్నవారు. ఆయన నటరాజుగా చిత్సభలో చిదంబరంలో ఎప్పుడూ నర్తన చేస్తున్నారు. మా మేనమామ అసలు స్థితికారుడై ఈ లోకాలన్నింటినీ నడిపిస్తూ ఉంటాడు. లోకాలన్నీ నడిపించేటటువంటి మా మేనమామ అసలు నిజమైనటువంటి రాజు రాచపదవి లేకుండా ఎక్కడో ఉండిపోయాడు. మా నాన్నగారు రాచపదవిలో నర్తన చేస్తున్నారు. అంటే తండ్రి యందు తక్కువ భావన కాదు, మేనమామకి కూడా సమానమైన స్థాయిని కల్పించాలని ప్రయత్నం చేసినవాడు. శైవ వైష్ణవాల మధ్యలో ఒక వారధిగా నిలబడి రెండిటికి సమాన ప్రతిపత్తిని కల్పించినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఆయన అనుకుని ఇక్కడ మా మామయ్యకి ఒక స్థానం ఉండాలనుకున్నాడు. అనుకుని రంగరాజస్వామిని అక్కడ ఏర్పాటు చేశాడు. రంగరాజు అంటే అనేకమైనటువంటి అర్థాలు. నటరాజు చిత్సభ, అందుకని నాట్యం చేస్తూ ఉంటాడు పరమశివుడు అక్కడ. ఇక్కడ రంగరాజు, రంగస్థలం మీద ఆయన రాజు, అంటే అంత గొప్పగా పోషిస్తూ ఉంటాడు ఆ కళని. రంగరాజు ఏ రంగస్థలం? ఈ బ్రహ్మాండమంతా ఆయనకి రంగస్థలమే. రంగస్థలమై పరిపాలన చేసేటటువంటి ఆ రాజు రంగరాజుగా అక్కడ ఉండేటట్టుగా ఏర్పాటు చేసినటువంటి వారు విఘ్నేశ్వరుడే. విభీషణుడు శ్రీరామచంద్ర ప్రభువు యొక్క ఆరాధ్య దైవమైనటువంటి ఆ రంగనాథస్వామి మూర్తిని తీసుకుని వెళ్ళిపోతుంటే చిన్న బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆ విగ్రహాన్ని అందుకుని సంధ్యావందనం చేసుకుంటున్నటువంటి విభీషణుడు పరుగు పరుగున వచ్చే లోపల భూమి మీద ఉంచేశారు. అది ఇక కదలలేదు, అలా ఉండిపోయింది. అప్పటి నుంచి నియమం చేశారు అంటారు, పగటిపూట మనుష్యులు పూజ చేస్తారు, బాగా చీకటి పడిన తరువాత రాక్షసులు పూజ చేస్తారు రంగనాథస్వామికి. అందుకే ఇప్పటికే లంకాపట్టణం వంక చూస్తూ ఉంటాడు విభీషణుడిని అనుగ్రహించడానికి అని. కాబట్టి దక్షిణానికి తీసుకొచ్చి మేనమామని రాచరికంలో నిలబెట్టినటువంటి వాడు విఘ్నేశ్వరుడే. అప్పటి నుంచి దక్షిణానికి ఇద్దరు రాజులు వచ్చారు. ఒకరు చిదంబరంలో నటరాజు అయితే ఒకరు శ్రీరంగంలో రంగరాజు. మేనమామ మీద అంత గౌరవం ఉన్నటువంటి మేనల్లుడు కాదు. అసలు విఘ్నేశ్వరుడికి మేనమామ అయినటువంటి విష్ణువు ఎంత ప్రీతి ఉందో, విష్ణువు యొక్క గౌరవాన్ని ఎంత నిలబెట్టినవాడో చూడాలి అంటే విష్ణువు ఒకానొకప్పుడు రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేశారు. కేవలము నరుడిగా అవతారం స్వీకరించి ఈ లోకంలో ధర్మాన్ని నిలబెట్టడానికి, రావణ సంహారం చేయడానికి ఈ భూమి మీదకి మనుష్యుడిగా వచ్చాడు. వచ్చినటువంటి వాడు ఆయన అవతారానికి ప్రధాన ప్రయోజనాలలో ఒకటి రావణ సంహారం. ఆ రావణ సంహారం చెయ్యాలి అంటే సముద్రాన్ని దాటినప్పుడు ఎక్కడ సేతువు కట్టడం ప్రారంభం చెయ్యాలి, ఎక్కడ సేతువు కట్టడం మొదలు పెడితే అసలు లంకాపట్టణాన్ని చేరడం ప్రారంభమవుతుంది అని ఆలోచించి మొట్టమొదట విఘ్నేశ్వర పూజ చేసి తర్వాత నవగ్రహాలకి పూజ చెయ్యాలి. అందుకని నవగ్రహాలు పూజ చేసినటువంటి స్థలం ఒకటి ఉంది. దాన్ని నవపాషాణము అని పిలుస్తుంటారు. ఇప్పటికే నవపాషాణ క్షేత్రానికి వెళ్ళామండి అంటారు. రామేశ్వరానికి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా నవపాషాణం చూసొస్తారు. ఆ నవపాషాణం నవగ్రహ పూజ రామచంద్రమూర్తి చేసినటువంటి ప్రదేశం. దానికన్నా బాగా ముందుకు వచ్చేస్తే నవపాషాణానికి యువతల తొండి అని ఒక క్షేత్రం. ఆ తొండి అన్న క్షేత్రంలో ఒక విఘ్నేశ్వరుడు ఉంటాడు. అక్కడ విఘ్నేశ్వరుణ్ణి రామచంద్ర ప్రభువు పూజ చేశారు అని, మొదటి పూజ విఘ్నేశ్వరుడికి చేశాడు అని. ఎందుకంటే నరుడిగా వచ్చినటువంటి వాడు అసలు లోకానికి చూపెట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి సంప్రదాయాన్ని ఎలా ఉల్లంఘిస్తాడు? ఆదౌ పూజ్యో గణాధిప, ముందు పూజ చెయ్యవలసినది ఏ ఉత్సవంలోనైనా ఇంట్లోనైనా పూజలోనైనా మొదటి పూజ అందుకోవలసిన వాడు వినాయకుడు.
సాక్షాత్తు నరుడిగా అవతారం స్వీకరించి లోకానికి ధర్మం చూపించడానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి తన అవతారము యొక్క ప్రధాన ప్రయోజనమైన రావణ సంహారము కొరకు సముద్రము మీద సేతువుని నిర్మాణం చేసేటటువంటి ప్రక్రియలో మొదటి పూజ విఘ్నేశ్వరుడికి చెయ్యకుండా ఎలా ఉండగలడు? అందుకని తొండి క్షేత్రమనందు విఘ్నేశ్వరుణ్ణి పూజించాడు. పూజిస్తే వెంటనే మేనల్లుడు మేనమామకి దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి మామ ఇక్కడి నుంచి కాదు కట్టడం, ఇక్కడి నుంచి సేతువు కడితే చాలా దూరం అవుతుంది, పైగా అది లంకాపట్టణంలో రావణాసురుడి యొక్క ఆ కోటకి దగ్గర భాగంలోకి నడవడానికి సైన్యానికి సావకాశం కుదర్చదు, కాబట్టి ఇంకొంచెం ముందుకెళ్ళి నువ్వు సేతువుని నిర్మాణం చెయ్యవలసింది అన్నాడు. అందుకే ఇప్పటికీ ఆ సేతువుకి ఆ నవపాషాణానికి ముందు మనకి రామచంద్రమూర్తి పూజ చేసినటువంటి తొండి క్షేత్రం వచ్చి మళ్ళీ ఎక్కడి నుంచి సేతువుని కట్టాలనుకున్నాడో అక్కడికి వెళ్ళిన తరువాత మళ్ళీ విఘ్నేశ్వరుడు పూజ చేశాడు. ఆ క్షేత్రాన్ని ఉప్పూరు అని పిలుస్తారు. ఉప్పూరులో ఉండేటటువంటి విఘ్నేశ్వరుడికి ఒక ప్రతీతి ఉంది. అసలు ఆయనకి ఉన్నటువంటి నామాలలో ఒక చిత్రమైన నామం భాద్రపద శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి వినాయక వ్రతకల్పం అయితే, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి సంకటహర చతుర్దశి అని ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడికి ఆరాధన చేస్తారు. ఆయన సంకటములను హరిస్తాడు. ఉప్పూరులో ఉండేటటువంటి వినాయకుడికి ఉన్న వైభవం ఏమిటి అంటే, ఎంత సంకటంలో ఎంత కష్టంలో ఉన్నవాడినైనా సరే ఉప్పూరు వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఉప్పూరులో వినాయకుడికి దర్శనం చేసి ఆయనకి ఒక నమస్కారం చేస్తే ఎంత కష్టంలో ఉన్నవాడికి బయటికి వచ్చేటటువంటి మార్గం ఒకటి దొరుకుతుంది అంటారు ఇప్పటికీ పెద్దలు. ఒక మహారాజు చెప్పినటువంటి శాసనాన్ని ఆయన కొడుకులే తిరస్కరిస్తే, ఆయన తమ్ముడే తిరస్కరిస్తే లోకంలో ఉన్న జనం పాటిస్తారా? అప్పుడు రాచ పదవి యందు అగౌరవ ప్రకటనం చేసినట్టు కాదా? అది ధర్మం అవుతుందా? కాబట్టి ఒక శాసనాన్ని జనులు పాటించకపోతే రాజశాసనాన్ని ఎందుకు పాటించవు అని అడగాలి. ఇవాళ నేను రాజుని కాను, రేపు రాజునైతే నా శాసనాన్ని అలా ఎవరైనా పాటించకపోతే నేను ఎలా బాధపడతానో, అలా ఇవాళ ధృతరాష్ట్ర శాసనం అమలు కాకపోతే ఆయనకి బాధ కాదా? అది రాజు బాధ. రాజు వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయావు, రమ్మన్నాడు, వెళ్ళిపోవాలి మళ్ళీ. అందున సామాన్యులే అలా చేస్తే తమ్ముడివి, ప్రధానమంత్రివి, యువతలు నేను కొడుకుని మనం కలిసి వద్దంటామా? అలా అనొచ్చా? ధర్మం వెళ్ళడం కదూ, విశేషంగా పాటించవలసిన ధర్మం మన మీద కదూ ఉంది. అందుకని అసలు చర్చ ఎందుకు? తప్పకుండా బయలుదేరండి, వెళ్ళిరండి. ఇది విదురుడు పరవశించడానికి కారణం. ఏమి ధర్మం రా నిజంగా ధర్మరాజా? అందుకు కాదు, చిట్ట చివర తన తేజస్సు ధర్మరాజులోకి వెళ్ళిపోయింది. మహానుభావులు అటువంటి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే గంటల గంటల మాటలు ఎందుకండి? పుల్లు ఒక్క పద్యం చాలు. వాళ్ళు మాట్లాడుకుంటే అలా ఉంటుంది. వాళ్ళిద్దరూ ఇద్దరే అగ్నిశిఖలు, అందుకే అంత గొప్పగా మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే విదురుడు ఇక దాని మీద చర్చ లేదు, గొప్ప ధర్మం చెప్పాడు అంతే, తిరిగి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోమ్మన్నప్పుడో ధర్మం, రమ్మన్నప్పుడో ధర్మం ఉంటాయా? ఉండవు. వెళ్ళిపోమ్మన్నప్పుడు ఆయన మీద గౌరవం అని వెళ్ళిపోవడం నిజమైతే, ఆయన రమ్మన్నప్పుడు తిరిగి వెళ్ళిపోవడానికి కూడా అదే గౌరవం కారణం అవ్వాలి. అంతేగాని వెళ్ళిపోమ్మన్నప్పుడు వెళ్ళడానికి ధర్మం అయ్యి రమ్మన్నప్పుడు వెళ్ళడానికి అహం అడ్డొస్తే ధర్మం ఎలా అయింది? అహమైంది, అహంకారం కదా. ఎంత గొప్పగా అసలు ఇలా కబురు వచ్చేటప్పటికి అంత దూరం లెక్కలు కడతారు ధర్మం గురించి.
మన సంతోషమా, మన అహంకారమా, ధర్మాచరణమా? ధర్మాచరణమే. ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా విడిపోయాడు. అయితే ధృతరాష్ట్రుడు విదురుడు వచ్చాడు అన్నారు. గబగబా లేచి నించున్నాడు, గట్టిగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకుని అన్నాడు, చాలా తెలివిగా మాట్లాడతాడు స్మండి ధృతరాష్ట్రుడు. విదురుడా, నీ యందు క్షమాగుణం చాలా గొప్పదయా అన్నాడు. అంటే ఏమిటి దాని అర్థం? నా కొడుకు అలాగే ఉంటాడు, నేను ఇలాగే ఉంటాను, ఇక్కడ పరిస్థితులు ఇలాగే ఉంటాయి, అయినా క్షమించగలవయ్యో అంటే ముందర కాళ్ళకి బంధం. ఏం మార్పు వస్తుందని అనుకోకు సుమా, పిలిచానని పాండవుల్ని పిలుస్తాను, రాజ్యం ఇస్తానని అనుకోకు. నేను ఇలాగే ఉంటాను, నువ్వు అలాగే ఉండాలి, మంచి చెప్తూనే ఉండాలి, వింటూ ఉంటాను, ఏది పాటించాలి, కానీ ఓర్చగలగడం నీ గొప్పతనం. కాబట్టి అలాగే ఉండు సుమా, మనసులో ఇంకో భావన పెట్టుకోకు, లేదా షరతులు పెట్టకు. రమ్మన్నా వచ్చాను, కానీ ఈసారి ఇలా ఉంటేనే ఉంటాను అనకు సుమా. అమ్మో, ఆయనంత తెలివిగా మాట్లాడతాడు, ఆయనది లౌక్యం, వీళ్ళది ధర్మం. కాబట్టి ఆలింగనం చేసుకుని చాలా క్షమాగుణం, గొప్ప సౌశీల్యం, ఎంత ధార్మికమైన నడవడి కలిగిన వాడివి. ఒక్క మాట చెప్పనా విదురా, నాకు బుద్ధి లేదు, క్షమించు అంతే. ఎవరిని అడుగుతున్నాడు? రాజు మంత్రిని, అన్న తమ్ముణ్ణి. నాకు బుద్ధి లేదు అంటే నిర్ణయాత్మక శక్తి లేదు, పుత్రవ్యామోహంలో చెయ్యవలసిన నిర్ణయం చెయ్యలేను, కానీ నువ్వంటే మాత్రం నాకు ప్రీతి లేకపోవడం అన్న మాట లేదు. అందుకే నువ్వు లేకపోతే నేను ఉండలేకపోయాను, అందుకు నువ్వు రావాలి, ఇక్కడే ఉండాలి, ఎలా ఉన్నావో అలాగే ఉండాలి, నన్ను క్షమించు, చాలా పెద్ద తప్పు చేశాను, నీ విలువేమిటో తెలిసి కూడా చటుక్కున పో ఇక్కడి నుంచి అన్నాను. ఆ మాట అన్నానే, అది మాత్రం ప్రభువుగానైనా సరే నీ పట్ల అనకూడని మాట, కాబట్టి నన్ను క్షమించు. అక్కడ మాత్రం చాలా పెద్ద బుద్ధితోటే ప్రవర్తించాడు అని ఈ మాట చెప్పిన తర్వాత విదురుడు, ఎప్పటిలాగే ఉండు, అలాగే నాకు ధర్మం చెప్తూ ఉండు, నీ సౌశీల్యం అటువంటిది అని కదా అన్నాడు. కాబట్టి వెంటనే విదురుడు మళ్ళీ మొదలుపెట్టి అన్నాడు, నీవు నీ సుతుండు నిరిదెప్పి పలికిన పద్యమైన పలుక పలుకవలయు వీరులైన పాండవేయులతో నిగ్రహంబు చేయుటిది నయంబు కాదు. నువ్వు నీ కొడుకు నేను చెప్తుంటే మంచి మాటల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. పాండవులతో వైరం పెట్టుకోవడం ఏ విధంగా చూసినా కూడా క్షేమకరమైన విధానం కాదు. అందుకే మీకు అన్ని రకాలుగా హితబోధ చేశాను, దాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అంతే. అంతకన్నా నాకు నీతో, నీకు నాతో వ్యక్తిగత వైరం కాదు, నేను ఒక ధర్మాన్ని మాట్లాడానంతే. అక్కడతో ఆరణ్య పర్వంలో విదురుడి పాత్ర పూర్తయి ఉద్యోగ పర్వంలో ప్రవేశించిన తర్వాత మళ్ళీ విదురుని యొక్క సందర్భం ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడింది అంటే, ఒకప్పుడు పాండవుల అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిపోయి, ఎందుకంటే ఆరణ్య పర్వం తర్వాత మళ్ళీ విరాట పర్వం కాదు, విరాట పర్వంలో విదురుడు కనపడే అవకాశం ఉండదు, ఎందుకంటే అది అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం, తర్వాత పాండవులు తిరిగి వచ్చేసారు. తిరిగి వచ్చేసిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వాలి, అందుకని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ప్రారంభం చేశారు. ధృతరాష్ట్రుడు తన వైపు నుంచి సంజయుణ్ణి రాయబారానికి పంపించాడు. సంజయుడు రాయబారానికి వెళ్లి మెత్తటి మాటలతో ధర్మరాజుని ప్రసన్నుణ్ణి చేసుకుని రమ్మన్నాడు. వెళ్ళినటువంటి సంజయుడు చాలా వేగంగా మళ్ళీ అక్కడ పని పూర్తి చేసుకుని రథం మీద వచ్చాడు. కానీ అప్పటికే చీకటి పడిపోతాం. వచ్చి ఒళ్ళంతా హోనం అయిపోయింది. చూడండి, అబ్బా ఒళ్ళు హోనం అయిపోయింది ప్రయాణం చేసి, రేపు చెప్తా విశేషాలని, ఇవాళ పడుకుంటా, పలహారం పెట్టి అంటాను చూడండి. అలా ఆయన కూడా వస్తూనే సంక్షిప్తంగా మాట్లాడాడు ధృతరాష్ట్రుడితో. మాట్లాడి వాతలు పెట్టినట్టు మాట్లాడి నా ఒళ్ళంతా హోనం అయిపోయి చాలా బడలిక పొందాను, నేను విశ్రాంతి తీసుకుని రేపు వచ్చి సభలో చెప్తాను మిగిలిన రాయబార విశేషాలు అని వెళ్ళిపోయాడు. కానీ ధృతరాష్ట్రుడికి నిద్రపట్టలేదు, పడుకుంటే. ఇప్పుడు మళ్ళీ విదురుడికి కబురు చేశాడు, విదురా ఒక్కసారి రా అన్నాడు. ప్రభు ఆజ్ఞ. మళ్ళీ విదురుడు బయలుదేరి వెళ్ళాడు. విదురుడి దగ్గర దాచడం అది గొప్ప గుణం. విదురుడితో అన్నాడు, పాండురాజసుతుల పాలికి చని ఇప్పుడు సంజయుండు వచ్చి సమ్ముఖమున నన్ను చాలా దూరి నాకు రే పచ్చటి పనులు చెప్పువాడననుచు చనియే. ఆ సంజయుడు రాయబారానికి వెళ్ళాడు, విదురా వచ్చాడు. వచ్చినవాడు నన్ను చాలా దూరి నన్ను చాలా నింద చేశాడు. బుద్ధిహీనుడివి, చెప్పిన మాట వినలేదు, ఇదిగో ఇప్పుడు ఇంత కలహం వచ్చేటట్టుంది అని నన్ను చాలా నింద చేసి వెళ్ళిపోయాడు. రేపు పొద్దున్న సభలో చెప్తానన్నాడు మిగిలిన విషయాలు.
ధర్మరాజు ఏ భావనతో ఉన్నాడో, యుద్ధానికి వస్తాడేమో, చెప్పాడుగా విదురుడు రాజ్యం శాశ్వతం కాదు నీకని వెతుక్కుంటోంది లక్ష్మి వెళ్ళిపోవడానికి అక్కడికి. ఏమవుతుందో మనసంతా చాలా భారంగా ఉంది, అధికమైనటువంటి దుఃఖాన్ని పొందుతున్నాను, ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను, మనసంతా కలత చెందింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.